నమస్కారం, నేను మీ సూర్యారోవన్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి చెరువు యొక్క గొప్పతనం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెరువు అనేది ఊరికి ప్రత్యక్ష దైవం లాంటిది. అంటే ఎందుకు దైవం అంటున్నానంటే, చెరువు అనేది ఒక ఊరికి బ్యాక్ బోన్ లాంటిది, ఒక ప్రాణదాత. రైతులకు ఉపయోగపడుతుంది, తాగడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ మిగతా అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. మనకు చెరువు ఎక్సెట్రా చాలా అవసరం. చెరువు అనేది చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడు ఎలాగో ఉదయం భగవంతుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు ఎలాగో మనకు, అలాగే మనకు ప్రత్యక్ష దైవం ఊరికి చెరువు కూడా అంతే. అంటే ఒక పాయింట్ ఏంటిదంటే నేను చెప్పదలుచుకున్నది, లోకానికి సూర్యుడు ప్రత్యక్ష దైవం ఎలాగో మనకు ఊరికి చెరువు కూడా ప్రత్యక్ష దైవం లాంటిదే. ఇన్ని అవసరాలను తీరుస్తుంది. మనం కాపాడుకోవాలి చెరువుని. దురదృష్టవశాత్తు ఒక 5 years 10 years బ్యాక్ XYZ జరిగింది చెరువు. ఇక ముందు కూడా XYZ జరగకూడదు. చెరువును కాపాడుకోవాలి. ఇన్ని రకాలుగా మనకు హెల్ప్ చేస్తున్నప్పుడు మనం చెరువును కంపల్సరీగా కాపాడుకోవాలి. కనుక ఈ యొక్క చెరువు యొక్క తల్లిని నమస్కరిస్తూ మనం అందరం కూడా కాపాడుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం, నేను మీ సూర్యారోవన్.